అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు లివింగ్ లైఫ్ ఇంటీరియర్ వ్లాగ్స్. నేను రామచంద్ర అండి. మనం ఈరోజు కిచెన్ టైప్ హ్యాండిల్ మోడల్స్ ఎలా ఉంటాయి, అలాగే ఈ అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, ఆ హ్యాండిల్స్ యూజ్ చేయడం వల్ల కిచెన్ అవుట్పుట్ ఎలా వస్తుంది, బేసిక్గా కలర్ కాంబినేషనే కాదండి, హ్యాండిల్స్ కూడా మనకి కిచెన్లో చాలా ఇంపార్టెంట్ రోలు. సో దాని గురించి డీటెయిల్డ్గా మీకు ప్రైజింగ్ కావచ్చు, కలర్ ఆప్షన్స్ కావచ్చు, టైప్స్ ఆఫ్ హ్యాండిల్ మోడల్స్ కావచ్చు, నేను అన్ని ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. ఫస్ట్ మనం జీ ప్రొఫైల్ గురించి చూద్దామండి. జీ ప్రొఫైల్ హ్యాండిల్స్ యూజెస్ మనం కిచెన్ కనుక చేసుకుంటే అవుట్పుట్ జీ ప్రొఫైల్ కానీ జే ప్రొఫైల్ కానీ యూజ్ చేసుకుంటే మనకి అవుట్పుట్ ఇలానే ఉంటుందండి. కిచెన్ అవుట్పుట్ అనేది ఇలా వస్తుంది. సో ఇప్పుడు ఇవి జీ ప్రొఫైల్ కదండి. ఈ జీ ప్రొఫైల్ అనేటప్పటికి మనకి ఏంటంటే కలర్ ఆప్షన్స్ ఉంటాయి. ఇది వచ్చేటప్పటికి లెంత్ 10 feet లెంత్లో వస్తుంది మనకి ప్రొఫైల్. ఈచ్ ప్రొఫైల్ వచ్చి మనకి దీనిలో నెంబర్ ఆఫ్ కలర్ ఆప్షన్స్ ఉంటాయండి. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కిచెన్ వచ్చేటప్పటికి యూజ్ చేసిన హ్యాండిల్లో వచ్చి అల్యూమినియం ఫినిష్ అండి, మ్యాట్ అల్యూమినియం ఫినిష్. అలాగే ఇందులో బ్రష్ స్టీల్, రోజ్ గోల్డ్, బ్లాక్, మనకి ఇట్లాంటి ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా మనకి జీ ప్రొఫైల్లోనే ఉంటుందండి. యాజ్ ఇట్ ఈజ్ మనకి జే ప్రొఫైల్లో కూడా ఇవే సేమ్ కలర్ కాంబినేషన్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. సరే, దీన్ని యూజ్ చేయడం వల్ల అవుట్ లుక్ అయితే మీకు అర్థమైంది. సరే, దీనికి ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి అంటే మనకి తక్కువ ఖర్చులో, అంటే మనకి బేసిక్గా 1100 రూపీస్ పర్ ప్రొఫైల్, అంటే 10 feet లెంత్ వచ్చిన ప్రొఫైల్ మనకి 800 నుంచి, కొంచెం బ్రాండెడ్లో తీసుకుంటే కనుక మీకు 1100 నుంచి పడుతుందండి. మనకి మళ్ళీ కలర్ని బట్టి మళ్ళీ మీ పీవీడీ బ్లాక్ కానీ, లేదంటే గోల్డ్ కానీ, రోజ్ గోల్డ్ కానీ ఇలా వెళ్ళారంటే కలర్ని బట్టి మనకి కాస్టింగ్ అనేది డిఫర్ అవుతూ ఉంటుంది. 100 రూపీస్ 200 రూపీస్ పర్ లెంత్. సో మనకి ఇది వచ్చేటప్పటికి ఏంటంటే జీ ప్రొఫైల్ కానీ జే ప్రొఫైల్ కానీ రెండు కూడా మీకు అలానే ఉంటుందండి. కాస్టింగ్ అది కూడా లెంత్ రావటం కానీ, కాస్టింగ్ కానీ మనకి అలానే ఉంటుంది. కొంచెం ఎకనామికల్గా ఉంటుంది. అట్లాగే మీరు చూస్తే ఫుల్ లెంత్, ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ మనకి కట్ చేసుకొని ఇన్స్టాలేషన్ చేసుకోవడానికి బాగుంటుందండి. అలాగే లుక్ కూడా మనకి బాగా ట్రెండ్ నడుస్తుంది. ఇప్పుడు ప్రొఫైల్స్ ఎక్కువ ఎక్కడ చూసినా కిచెన్ అయితే ప్రొఫైల్తోనే రన్ అవుతుంది కదా. సో ఇది దీనికి ఉన్న అడ్వాంటేజ్ అనమాట. మేజర్గా తీసుకుంటే మనకి ఏ కలర్ కాంబినేషన్ తోటి మనం ఆప్షన్స్ తీసుకోవచ్చు, ఎందుకంటే మన దగ్గర నెంబర్ ఆఫ్ కలర్ షేడ్స్ ఉన్నాయి కాబట్టి బ్లెండ్ కూడా అవుతుందండి. బట్ దీనికి ఉన్న డిసడ్వాంటేజెస్ ఏంటి, అది మనకి మెయిన్ ఇంపార్టెంట్ కదా. సో లుక్ వైజ్గా అయితే ఇంత బాగుంది, కొంచెం లగ్జరియస్గానే ఉంది, ఆప్షన్ బాగుంది. బట్ వాట్ ఈస్ ద డిసడ్వాంటేజెస్? ఇప్పుడు దీన్ని యూటిలైజ్ చేయడం వల్ల డిసడ్వాంటేజెస్ ఏంటో కూడా మీకు నేను చెప్తానండి. ఇది చూస్తే సో ఈ ఎడ్జెస్ అనేవి చాలా షార్ప్ ఎడ్జెస్ వస్తాయండి. కట్ చేయాలి కాబట్టి మనకి, ఎందుకంటే 10 feet లెంత్లో వస్తుంది. మనకి ఇప్పుడు ఇది 3 feet ఉందనుకోండి, 3 feetకి కార్పెంటర్ ఎవరు చేసినా కానీ, ప్లాంట్లో చేసినా కార్పెంటర్ ఇన్స్టాల్ చేసినా కూడా వాడు ఏం చేస్తాడంటే బ్లేడ్ తోటి 3 feet లెంత్ కట్ చేసుకొని దానికి ఇక్కడ గ్రూ ఉంటుందన్నమాట. గ్రూ చేసి దాన్ని ఇట్లా కూర్చోబెట్టేస్తాడు. సో దీనివల్ల ఏంటంటే ఈ ఎడ్జెస్ అనేవి షార్ప్ వస్తాయండి. షార్ప్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే, జనరల్గా మన ఆడవాళ్ళు కిచెన్ దగ్గర అది హడావిడిగా మార్నింగ్ టైంలో కుకింగ్ అది చేసి అటు ఇటు హరిబరిగా ఉన్నప్పుడు ఈ ఎడ్జెస్కి పట్టుకొని శారీస్ కావచ్చు, నైటీస్ కావచ్చు, లేకపోతే ఏదైనా డ్రెస్సెస్ కావచ్చు, ఇవి పీల్ ఆఫ్ అయిపోవటం అనేది దీనికి ఉన్న మేజర్ డిసడ్వాంటేజెస్ అనమాట. అలాగే దీనికి ఇంకోటి ఏంటంటే, డౌన్ ద లేన్ ఇది మొత్తం అంతా కూడా పైనే ఉండడం వల్ల మనము ఇందులో వేసే వెయిట్, అంటే బాస్కెట్లో మనం ట్యాండమ్ బాస్కెట్లో పెట్టిన వెయిట్ని బట్టి మనం పుల్ అండ్ పుల్ ఆఫ్ చేసేటప్పుడు ఇది మనకి ఏంటంటే, ఇది జస్ట్ స్క్రూ ఫిట్టింగ్ అనేది ఏమి ఉండదండి, గ్రూ ఉంటుంది. ఆ గ్రూ తీసి నేను మీకు అది కూడా చూపిస్తాను. సో మనకి ఇది ఉంది కదండి, ఇప్పుడు మీకు చెప్పాను కదా టైప్స్ ఆఫ్ కలర్స్ అని, ఇవన్నీ కూడా మనకి జీ ప్రొఫైల్ మోడల్స్ అనండి. ఈ జీ ప్రొఫైల్లో మనకి ఇవన్నీ కూడా కలర్స్ అవైలబుల్ అనమాట. సో మనకి ఏది యాప్ట్ అవుతుంది మనం తీసుకునే కలర్కి అనేది మీరు చూస్ చేసుకొని పర్చేస్ చేసుకోవచ్చు. అలాగే నేను ఇందాక చెప్తున్నాను కదండి ఇందాక. సో దీన్ని ఇన్స్టాలేషన్ చేసే ప్రాసెస్ ఏంటంటే, ఇది చూసారా, ఇది వచ్చేటప్పటికి మనకి ఈ మందం ఏదైతే ఉన్నిందో ఇది దీని వరకు గ్రూ చేసి దాన్ని ఫెవికాల్తో కానీ ఎరాల్డైట్తో కానీ మనకి కార్పెంటర్ అనేది లోపలికి ఇన్సర్ట్ చేస్తారనమాట, ప్లై లోపలికి. సో ప్లై లోపలికి ఇన్సర్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇది దాని వరకే ఫిక్స్ అయ్యి ఉంటుంది. దీనికి ఎలాంటి స్క్రూ కానీ క్లిప్ కానీ దాని ఫెసిలిటీస్ తోటి దీన్ని స్క్రూయింగ్ అయితే చేయమండి, జస్ట్ గ్లూ తోటి అంటిస్తాం అంతే. సో మనకి డౌన్ ద లేన్ ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్, అంటే నేను ఇమీడియట్గా అవుతుందని చెప్పట్లేదు, 1 to 2 years తర్వాత మీరు యూటిలైజ్ చేసే లోపల వెయిట్ని బట్టి మీరు పుల్ లోపలికి పుష్ చేయడము, లేదంటే పుల్ చేయడము చేసేటప్పుడు ఇది హ్యాండిల్ లూజ్ అవటము, లేదా హ్యాండిల్ మొత్తం లెగిచి రావటము, ఇది ఇంకొక డిసడ్వాంటేజ్ అనమాట. దీనికి మళ్ళీ మీరు అనొచ్చు, దీనికి ఆప్షన్స్ చాలా ఉన్నాయి కదా, సైడ్ క్యాప్స్ వచ్చినాయి, లేకపోతే సైడ్ కవర్స్ కూడా వచ్చినాయి, దానివల్ల మీకు ఇదేం ప్రాబ్లం లేదు, చాలా బాగా వర్కౌట్ అవుతుందని చెప్పేవాళ్ళు చెప్తారండి. బట్ నేను జెన్యూన్గా ఉన్నట్టుగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూనే వచ్చాను. నేను నా వీడియో ఏదైనా సరే ఇప్పుడు కూడా మీకు అదే చెప్తున్నాను. చూడండి, ఇది మనకి క్లిప్,
ఒక మోడల్. సో ఈ సైడ్ క్లిప్ అనేది వీళ్ళు ఏం చేస్తారంటే ఎరాల్డైట్తో కానీ లేదంటే ఫెవిక్విక్తో కానీ మనకి ఇలా అంటించేస్తారండి. ఇలా అంటించేస్తే మనకి ఇది ఇలా ఉండిపోతుంది. సో ఇది ఏమవుతుందంటే డౌన్ ద లైన్ ఎప్పుడైతే మీరు రెగ్యులర్గా యూజ్ చేస్తారో అది ఇలా ఊడిపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఊడిపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఓకే, ఊడిపోతే ఏముంది, మళ్ళీ ఇంకొక క్లిప్ తెచ్చుకుంటాము. ఇది ఎంతో ఉండదు, చాలా ₹5 ₹2 ఉంటుంది. మాక్సిమం ₹5 to $6 అండి. సెట్ వచ్చేటప్పటికి మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక ₹10 ₹12 ఉంటుంది. బ్రాండెడ్ అయితే ₹20 ₹30 ఉంటుంది. సో అది తెచ్చుకుని వేసుకోవచ్చు కదా, దానికేముంది అని మీరు నన్ను క్వశ్చన్ చేయొచ్చు. కానీ ఇక్కడ చిన్న జిమిక్ ఉందండి. అదేంటంటే మీరు ఈ క్లిప్ తెచ్చుకొని వేసుకోవాలి అని అంటే, లేదా ఇదిగోండి ఇక్కడ కూడా ఇది క్లాంప్ మోడల్ అంటాము, ఈ క్లాంప్ మోడల్ తెచ్చుకుని వేసుకోవాలన్నా కూడా మీకు ఈ ప్రొఫైల్ యూజ్ చేసిన బ్రాండ్ ఏది, ఈ ప్రొఫైలు ఏ బ్రాండ్ది మీరు వాడిన కిచెన్కి అనేది మీకు గుర్తుండి ఉండాలండి, మీకు తెలిసి ఉండాలి. లేదంటే మీరు ఈ క్లిప్ కానీ ఈ క్లాంప్ కానీ ఈ రెండు కూడా ఈ టైప్ 2 మోడల్స్లో కూడా ఏది కూడా మీరు ఎగ్జాక్ట్ మోడల్ అనేది ఫైండ్ అవుట్ చేయడం కుదరదు. సో అది దీనికి ఉన్న మేజర్ డిసడ్వాంటేజ్. సో కంపల్సరీ మనం ఇది వాడుతున్నాము అంటే ఏ బ్రాండ్ వాడుతున్నామో ఖచ్చితంగా నోట్ చేసుకొని సేవ్ చేసుకొని పెట్టుకోండి. సో దట్ మీకు అప్పుడు ఈ మోడల్ అవ్వచ్చు లేదా ఈ టైప్ ఆఫ్ మోడల్ కావచ్చు, ఈ రెండిట్లో కూడా మీకు ఆప్షన్ అనేది దొరుకుతుందండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మోడల్ అంటే ఈ క్లిప్ ఏదైతే ఉండిందో ఇది వేరే మోడల్ ఉంటుందండి. జీ ప్రొఫైల్ చూడటానికి ఒకలానే ఉంటుంది, కానీ ఇది వాడే టైపు వేరే మోడల్ ఉంటుంది. అట్లాగే ఈ సైడ్ క్లాంప్, ఈ సైడ్ క్లిప్ ఏదైతే ఉండిందో ఈ సైడ్ క్లిప్ పెట్టేది వేరే మోడల్ ఉంటుందండి. దానికి ఇలా క్లిప్కి హోల్స్ వస్తాయి అన్నమాట సైడ్స్కి. సో అది అనేది మనకి చూసుకోవాలి. లేదంటే మనకి ఒకదానికి ఒకటి పట్టాలి అంటే అలా కుదరదు, దానికి కంపెనీ వాడు డైరెక్ట్గా హోల్ అనేది ఇస్తాడనమాట. సో ఇది దీనికి ఉన్న మేజర్ డిసడ్వాంటేజ్ అండి. అడ్వాంటేజెస్ ఏమో అది, డిసడ్వాంటేజ్ ఏమో ఇది. సో నెక్స్ట్ మనం ఫాలోడ్ బై దట్ మనం చూసుకున్నట్టయితే మనకి జే ప్రొఫైల్ అంటారండి. జే ప్రొఫైల్ ఇవి. ఈ జే ప్రొఫైల్ కూడా మీకు సేమ్ ఇష్యూ అండి. సేమ్ దీనికి ఏవైతే అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయో అలాగే ఈ జే ప్రొఫైల్ మోడల్కి కూడా సేమ్ అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ అనేవి ఉంటాయి. అఫ్ కోర్స్ కలర్ ఆప్షన్స్ అనేవి మీకు ఇందులో ఉన్న దానికంటే కూడా అక్కడ ఉన్న ఏ మోడల్స్ ఇందాక నేను చూపించిన జీ ప్రొఫైల్ ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో దానిలో ఆప్షన్స్ కూడా మీకు దొరికిపోతాయి. అట్లాగే వీటిని వచ్చేటప్పటికి ఇది గోలో ప్రొఫైల్స్ అండి. కిచెన్ మోడల్ ఎలా వస్తుంది ఫస్ట్ నేను అది చూపిస్తానండి. కిచెన్ మోడల్ ఎలా వస్తుందో. గోలో ప్రొఫైల్ అంటే హ్యాండిల్ ఫ్రీ కిచెన్ అనే మోడల్ అనేది కిచెన్ అయితే అవుట్పుట్ ఇలా వస్తుందండి. సో దీని అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి కూడా మనం ఇప్పుడు ఒకసారి మాట్లాడుకుందాం. సో ఇది వచ్చేటప్పటికి గోలో ప్రొఫైల్ కిచెన్ అవుట్పుట్ చూసారు కదండి. అండ్ దీని గురించి మాట్లాడుకుంటే మనకి అడ్వాంటేజెస్ గురించి ఫస్ట్ థింగ్ వచ్చేటప్పటికి దీని ఇన్విజిబిలిటీ ఆఫ్ హ్యాండిల్స్ అండి. హ్యాండిల్ పెట్టాము అనేది మనకి తెలీదు. సో ఇలా నీట్గా ఎక్కడ హ్యాండిల్ అనేది కనిపించకుండా అవుట్పుట్ అనేది చాలా డీసెంట్గా కనిపిస్తుంది. సో అందుకనే చాలా మంది ఏంటంటే హ్యాండిల్ ఫ్రీ కిచెన్ అనే క్వశ్చన్ చేస్తున్నారు. ఈవెన్ నాకు కూడా చాలా వరకు క్లయింట్స్ అడుగుతారండి, నాకు హ్యాండిల్స్ ఫ్రీ కిచెనే కావాలని చెప్పి. బట్ ఇందులో అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, అలాగే ఇందులో కూడా మనకి అన్ని రకాల కలర్ ప్రొఫైల్స్ దొరుకుతాయండి. రోజ్ గోల్డ్ ఉంటుంది, గోల్డ్ ఉంటుంది, అట్లాగే బ్లాక్ ఉంటుంది, క్రోమ్ ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి అవైలబిలిటీ ఉంటుంది. అట్లాగే మనకి ప్రైసింగ్ వచ్చేటప్పటికి నాన్ బ్రాండెడ్లో తీసుకుంటే కనుక మనకి అరౌండ్ 1100 నుంచి స్టార్ట్ అవుతుందండి. బ్రాండెడ్కి వెళ్తే కూడా మనకి 1200-1250 నుంచి స్టార్ట్ అవుతుంది. డిపెండ్స్ అపాన్ ద టైప్ ఆఫ్ కలర్ మీరు చూస్ చేసుకునే దాన్ని బట్టి ఒక $100 to $200 పర్ లెంత్. ఇది కూడా 10 feet లెంతే వస్తుంది. పర్ లెంత్ మీకు కాస్టింగ్ అనేది డివేట్ అవుతూ వస్తుంది అనమాట. మనకి ఇప్పుడు దీని అడ్వాంటేజెస్ వచ్చేటప్పటికి చెప్పాను కదండి, ఎక్కడ కూడా కనిపించకుండా నీట్గా బ్లెండ్ అయిపోవటం కిచెన్లో అనేది దీని అడ్వాంటేజెస్ మేజర్గా పోల్చుకుంటే. సరే దీని డిసడ్వాంటేజెస్ ఏంటి అని మనం మాట్లాడుకున్నట్టయితే మనకి మేజర్గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ చూడొచ్చు మీరు, ఇవి లోపలికి ఉన్నాయి. అంటే ప్లైవుడ్ని కట్ చేసుకొని ఆ స్పేస్ని, అంటే మనకి ఇంటర్నల్గా ఏదైతే ఉంటుందో మీరు దగ్గరగా చూస్తే మీకే అర్థమవుతుంది. ఇప్పుడు ఇది ట్యాండమ్ బాస్కెట్ అండి. మనం ట్యాండమ్ బాస్కెట్స్ ఎందుకు పెట్టుకుంటాము, కింద పెట్టే ఎస్పెషల్లీ పెద్దవి ఏవైనా వెసల్స్ కానీ అవి కానీ పెట్టుకోవడానికి మనం కదా పెట్టుకునేది. బట్ ఈ ప్రొఫైల్ తోటి ఏం ప్రాబ్లం అంటే ఇది ఇంటర్నల్గా ఉన్న స్పేస్ని, అంటే బాస్కెట్ లోపలికి ఉండే స్పేస్ని ఆక్యుపై చేస్తుంది. సో ఇది వెనకాలకి లేదు కదా, ముందుకే కదా ఆక్యుపై చేస్తుంది, ఇది లోపల పెట్టుకోవడానికి. అంటే మీరు ఏదైనా పెద్ద వస్తువు అంటే కుక్కర్ లాంటిది లేదంటే బాణీ లాంటిది ఏదైనా ఒక 2-3 ఐటమ్స్ మనం పెట్టేసుకోవాలి అనుకొని పెట్టుకున్నప్పుడు లోపలికి వెళ్ళేటప్పుడు పట్టుకుంటుందండి. అలాగే బయటకు వచ్చేటప్పుడు కూడా ఇది తగులుకొని ఇది డ్యామేజ్ అవడానికి ఉంటుంది ఛాన్సెస్. అలాగే లోపల ఏదైతే స్పేస్ రావాలో ఆ స్పేస్ని, అంటే పెద్ద వస్తువు పెట్టుకోకుండా ఇది ఆపేస్తుందండి. సో మేజర్ డిసడ్వాంటేజ్ దీనికి ఉన్నది అది. సో ఏదైనా పెద్ద వస్తువు మీరు బలవంతంగా పట్టించి పుల్ చేసినప్పుడు సరిగా రాకపోతే కనుక ఇది తగిలి మళ్ళీ ఇది బెండ్ అయిపోవటము, ఇరిగిపోవటం లాంటివి ఎక్కువ జరిగే అవకాశాలు ఉంటాయి. అలాగే ఇంటర్నల్ స్పేస్ అనేది బాగా కన్జ్యూమ్ చేసేస్తుంది. అలాగే మీరు చూడొచ్చు
ఇది మీకు ఈక్వల్ సైజ్ వచ్చిందండి. సో ఒకటి మామూలుగా అయితే మనకు 4 ఇంచు 8 ఇంచు అలా వస్తుంది. బట్ ఇక్కడ వచ్చేటప్పటికి 2 ఈక్వల్ సైజ్ వచ్చింది. ఎందుకంటే ఇక్కడ కూడా మీకు ఏదైతే దీని డెప్త్ రావాలో ఆ డెప్త్ మందం ఈ కింద ఉన్నది కొంచెం కిందకి చూపించు. ఈ కింద పోర్షన్ అనేది మనకి కిల్ చేసేస్తుంది అనమాట. దీని బాస్కెట్లోకి రావాల్సిన డెప్త్ అనేది ఈ స్పేస్ అనేది కిల్ చేసేస్తుంది కాబట్టి సో అది సైజ్ అనేది తగ్గిపోతుంది అనమాట. సో ఇక్కడ మనకి 8 ఇంచెస్ ఆ సైజులో మనకి 8 ఇంచ్ 10 ఇంచ్ బాస్కెట్స్ ఏదైనా వస్తుంది కదా అనుకుంటే అది రాదండి. అప్పుడు మనకి ఏంటంటే స్పేస్ కన్స్ట్రైనిటీ ఎక్కువ అయిపోతుంది అనమాట. పైన కూడా అంతే సైజ్ వస్తుంది, కింద కూడా అంతే సైజ్ వస్తుంది. మళ్ళీ పైన కూడా మీరు చూసుకుంటే ఈ పైన టాప్లో వచ్చేది దీనివల్ల కూడా ఇంటర్నల్గా ఏం పెట్టుకోలేము, ఓన్లీ కట్లరీ టైపే పెట్టుకోగలుగుతాము, స్పూన్సే పెట్టుకోగలుగుతాం పైన వచ్చేదానికి. సో అది కూడా ఇంటర్నల్గా మీకు లోపలికి వచ్చేస్తుంది కాబట్టి అది లోపల ఉన్న స్పేస్ని మనకి ఖచ్చితంగా బ్లాక్ చేసి ఆపుతుంది అనమాట. దీని డిసడ్వాంటేజెస్ మేజర్గా వచ్చి ఇదండి. అండ్ ఇంకోటి ఏంటో తెలుసా అండి దీని డిసడ్వాంటేజ్, మనం ఫ్యూచర్లో అరే ఇది చాలా ఇబ్బంది అయిపోతుంది కిచెన్, బెటర్ మనం మామూలు హ్యాండిల్కి ఏదైనా మార్చేసుకుందాం అంటే జే ప్రొఫైల్ లేదంటే లిప్ అప్ ప్రొఫైల్ ఏదో ఒకటి చేంజ్ చేసేసుకుందాం కదా ఎందుకులే అని అనుకుంటే బ్యాడ్ థింగ్ ఏంటంటే మీరు మార్చుకోలేరండి. మళ్ళీ మీరు మార్చుకోవాలంటే సేమ్ ప్రొఫైల్స్లోనే వెళ్ళాలి తప్ప, అంటే ఇలా గోలా ప్రొఫైల్లోనే వెళ్ళాలి తప్ప ఆ ప్రొఫైల్స్ వేటికి కూడా మీరు మాడిఫై అవటం కుదరని పని. ఎందుకంటే ఈ జే ప్రొఫైల్ లేదంటే ఈ గోలా ప్రొఫైల్లో ఉన్న మేజర్ డిసడ్వాంటేజ్ అదొక మేజర్ పాయింట్ అండి. నేను మిస్ అయ్యాను ఇందాక, అదొక మేజర్ థింగ్. ఎందుకంటే ఇప్పుడు ఇది కనుక మీరు తీసేసినట్టయితే, అంటే ఈ గోలా ప్రొఫైల్ కావచ్చు, జే ప్రొఫైల్ కావచ్చు తీసేసినట్టయితే ఆ గ్యాప్ ఏదైతే ఉంటుందో ఆ గ్యాప్ అనేది మీకు అలాగే ఉండిపోతుంది. మీరు ఆ పైన మళ్ళీ ఏదైతే ఈ తీసేసినవి ఉంటాయో దాన్ని మళ్ళీ మీరు కార్పెంటర్ని తీసుకొచ్చి డమ్మీ చేయటము, మళ్ళీ సేమ్ కలర్ లామినేట్ తీసుకొచ్చి దాన్ని కవర్ చేయడం, అది అక్రిలిక్ కావచ్చు నార్మల్ లామినేట్ కావచ్చు కవర్ చేయడము, ఇవన్నీ కూడా మళ్ళీ చేసుకుంటేనే అప్పుడు మళ్ళీ దీన్ని, లేదా ఈ ఫ్రంట్ ఉన్న ఫ్లాంక్లు మొత్తం మార్చేయాల్సి వస్తుందండి. ఈ ఫ్రంట్ పోర్షన్ ఏదైతే ఇవి కనిపిస్తున్నాయి కదా ఫేషియా అంటామో, ఈ ఫేషియాలన్నీ మళ్ళీ తీసేసి రీఅరేంజ్ చేసుకొని అప్పుడు మళ్ళీ కిచెన్ని రెనోవేట్ చేసుకోవాల్సి వస్తుందన్నమాట. సో మేజర్గా ఉన్న డిసడ్వాంటేజ్ అయితే ఇది ఒక ముఖ్యమైన పాయింట్ అండి మూడిటికి కూడా. అంటే జీ ప్రొఫైల్ అవ్వచ్చు, జే ప్రొఫైల్ అవ్వచ్చు, గోలో ప్రొఫైల్ అవ్వచ్చు, ఈ మూడిటికి కూడా కామన్గా ఉన్న మేజర్ డిసడ్వాంటేజ్ అయితే అది అనమాట. మీరు ఎప్పుడైనా ఫ్యూచర్లో మార్చుకోవాలి, హ్యాండిల్ మోడల్ మార్చేసుకుందా నాకు బాగోట్లేదు అనుకుంటే దానికి అది సపోర్ట్ చెయ్యదు. అండ్ మనం ఇంకొకటి అండి లిప్ అప్ ప్రొఫైల్ గురించి మాట్లాడుకుంటున్నాం. లిప్ అప్ ప్రొఫైల్ వచ్చేటప్పటికి ఇప్పుడు మీరు కిచెన్ చూసారు కదండి, లిప్ అప్ ప్రొఫైల్ వచ్చేటప్పటికి ఏంటంటే ఈ లిప్ అప్ ప్రొఫైల్ వచ్చేటప్పటికి దీనికి ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి. సో అడ్వాంటేజెస్ అనేవి ఇది 2 టైప్స్లో వస్తుందండి. దీనికి ఇది కూడా మనకి ఇట్లా ఒక మోడల్ వచ్చేటప్పటికి సేమ్ ఇలానే ఉంటుంది, కాకపోతే ఇలా గ్రూ ఇస్తాడండి. అంటే ఈ ఎక్స్టెన్షన్ ఇస్తాడు. ఈ ఎక్స్టెన్షన్లో మనకి ఏంటంటే గ్రూ తీసి సేమ్ జే ప్రొఫైల్ ఎట్లా అయితే ఇన్సర్ట్ చేయాలని చెప్పానో, వుడ్లోకి కట్ చేసి ఇట్లా గ్రూ తీసి దాని లోపల ఎలా అయితే ఇన్సర్ట్ చేయాలని చెప్పానో అట్లాగే ఇన్సర్ట్ చేస్తే అదొక మోడల్ ఉంటుంది. దానికి ఎలాంటి స్క్రూయింగ్ ఉండదు అనమాట. ఈ మోడల్ వచ్చేటప్పటికి స్క్రూ టైప్ మోడల్. అంటే మనకి బ్యాక్ వచ్చేటప్పటికి స్క్రూస్ ఉంటుంది, 2 హోల్స్ ఇస్తాడు, దానికి స్క్రూయింగ్ చేసి మనం టైట్ చేస్తాం. అండ్ లిప్ అప్ ప్రొఫైల్ ఉండడం వల్ల ఏంటంటే దీని థిక్నెస్ అనేది చాలా తక్కువ ఉండడం వల్ల మీకు ఎక్కడ గ్యాప్ రావటం కానీ లేకపోతే ఇంకోటి కానీ అయితే ఉండదు. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి మల్టిపుల్ కలర్స్ ఆప్షన్స్ ఉంటాయండి. దీనికి వచ్చేటప్పటికి మల్టిపుల్ కలర్ ఆప్షన్స్ ఉంటాయి, మల్టిపుల్ షేప్ ఆప్షన్స్ ఉంటాయి. మనకి జే ప్రొఫైల్ కానీ వచ్చే కలర్ కాంబినేషన్స్ కలర్ ఆప్షన్స్ కంటే కూడా దీనిలో మనకి కలర్ ఆప్షన్స్తో పాటు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్, అంటే ఒక 4-5 షేప్స్ మనకి అవైలబుల్ ఉన్నాయి మార్కెట్లో. అలాగే కలర్స్ కూడా వాటికంటే కూడా మనకి ఎక్కువ ఆప్షన్స్ మనకి ఈ లిప్ అప్ ప్రొఫైల్స్లో అవైలబిలిటీ ఉంది. అదొక అడ్వాంటేజ్. రెండోది వచ్చేటప్పటికి దీని డిసడ్వాంటేజ్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఈ 2 మోడల్స్ ఉన్నాయని చెప్పాను కదండి. ఒకటేమో కన్సీల్ చేసేది, రెండోదేమో స్క్రూ టైప్ పెట్టేది. నేను సజెస్ట్ చేసేది అయితే స్క్రూ టైపేనండి. స్క్రూ టైపే ఎందుకు అని అంటే మనకి ఫ్యూచర్లో ఏదైనా లూజ్ అయినా ఏం చేసినా ఆ స్క్రూ అనేది తీసేసి మళ్ళీ కొత్త స్క్రూ వేసుకుంటే ప్లైయే యూజ్ చేస్తాం కాబట్టి మనకి టైట్ అనేది అయిపోతుంది అనమాట. సో హ్యాండిల్కి పెద్ద మెయింటెనెన్స్ అనేది ఉండదు, నెంబర్ 1. నెంబర్ 2, మనకి థిక్నెస్ చాలా తక్కువ ఉండడం వల్ల, అలాగే మనకి ఎప్పుడైనా బోర్ కొట్టినా హ్యాండిల్ ఏదైనా రీజన్స్ వల్ల కోటింగ్ పోయినా ఖరాబ్ అయినా ఏం చేసినా మనకి లెంత్ని బట్టి, అంటే ఇప్పుడు అదే హ్యాండిల్ మనం రిమూవ్ చేసుకొని ఈజీగా మనం షాప్కి ఏ హార్డ్వేర్ షాప్కి తీసుకెళ్ళినా కూడా సేమ్ మోడల్ సేమ్ కలర్ ఫినిష్లో మీకు ఆ హ్యాండిల్ అనేది దొరికిపోతుంది. సో డౌన్ ద లైన్ మీరు 1 ఇయర్ అవ్వచ్చు, 2 ఇయర్స్ అవ్వచ్చు, 5 ఇయర్స్ అవ్వచ్చు, మీకు మెయింటెనెన్స్ వైజ్గా ఆలోచించడానికి కూడా పెద్దగా ఏమీ ఉండదండి. సో ఇది ఒక మేజర్ అడ్వాంటేజ్ ఫర్ దిస్.
రెండోది వచ్చేటప్పటికి మీకు ఈ మోడల్ బోర్ కొట్టిందండి, కలర్ బోర్ కొట్టింది, మీరు ఏదో సమ్ గ్రీనో రెడ్డో పింకో ఏదో ఒకటి కిచెన్ చేయించుకున్నారు. ఆ కిచెన్కి ఇంకొక మోడల్ ఏదో కలర్ మార్చుకున్న ఒక 2-3 ఇయర్స్ 4 ఇయర్స్ అయినప్పుడు కొంచెం కలర్ చేంజ్ చేసుకోవడం వల్ల కూడా మనకి అడ్వాంటేజ్ ఉంటుందండి, న్యూ లుక్ వస్తుందని మీరు అనుకుంటే కూడా మీరు కావాలంటే అదే హ్యాండిల్స్ అన్ని తీసుకెళ్ళి సైజెస్ తీసుకొని కార్పెంటర్ మీకు ఇస్తే మీకు ఆ కలర్కి మ్యాచ్ అయ్యే ఇంకో కలర్ హ్యాండిల్ కానీ మోడల్ అందులోనే వేరే డిఫరెంట్ షేపు కలరు కూడా మీరు ఎప్పుడంటే అప్పుడు మాడిఫై చేసుకోవడానికి ఒక ఆప్షన్ ఉంటుంది. అండ్ ఇదొక మేజర్ అనదర్ అడ్వాంటేజ్. అండ్ ఇంకోటి ఏంటంటేనండి, దీనికి ఉన్న డిసడ్వాంటేజెస్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే దీనికి ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే మిగిలినవన్నీ కూడా మనకి కొంచెం ఎకనామికల్గా బాగుంటుందండి. హ్యాండిల్ మొత్తం కిచెన్ హ్యాండిల్ అన్నీ కలుపుకొని ఒక 5,000 to 8,000 రూపీస్లో అయిపోతుంది అని మనం అనుకున్నాం కాసేపు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఇవి ఇంచెస్ లెక్కల్లో మనకి ప్రైజింగ్ పడుతుందండి. ప్రైజింగ్ వచ్చేటప్పటికి ఏంటంటే 21 రూపీస్ అలా 18 రూపీస్, 20 బ్రాండెడ్ అయితే మీకు 22 రూపీస్ నుంచి స్టార్ట్ ఉంటుందండి. అలాగే నాన్ బ్రాండెడ్ వచ్చేటప్పటికి మనకి 18 రూపీస్ నుంచి స్టార్ట్ ఉంటుంది పర్ ఇంచ్ అండి. సో ఇది మినిమం వచ్చేటప్పటికి ఏంటంటే మనకి కొన్ని మోడల్స్ బిగినింగ్ వచ్చి 6 ఇంచెస్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఫుల్ లెంత్ వచ్చేటప్పటికి 36 ఇంచెస్ వరకు కూడా మనకి ఈ లిపా ప్రొఫైల్స్ అనేవి అవైలబుల్ ఉంటాయన్నమాట. సో మనకి ఏదైతే డోర్ సైజ్ వస్తుందో ఆ సైజుని బట్టి మనము ఆర్డర్ అనేది ప్లేస్ చేస్తాం సైజెస్. చాలామంది ఏం చేస్తారంటే అన్నిటికీ సైజ్ ఎంతైనా రానివ్వండి, వాళ్ళు మాత్రం 1 feet లేదంటే 10 inches అలా హ్యాండిల్స్ వేస్తూ ఉంటారు. అలా కూడా వేసుకున్నా బాగుంటుంది, మిగతాదంతా ఎడ్జ్ బైండింగ్తో కవర్ చేస్తూ. లేదు ఫుల్ లెంత్ ఎంత ఉంటే అంత, మన 30 మ్యాక్సిమం 3 feet డోరు, 3 feet టాండమ్ బాస్కెట్ అనేది మ్యాక్సిమం ఉంటుంది కాబట్టి 33 inches 34 inches ఉంటుంది కాబట్టి మనం ఫుల్ లెంత్లో కూడా ఫిట్స్ నాట్ బడ్జెట్ కన్స్ట్రైన్ ఫుల్ లెంత్ హ్యాండిల్ కూడా మనము వేసుకోవచ్చు అనమాట. సో దట్ ఏంటంటే మనకి పైన ఎడ్జ్ బైండింగ్ అవసరం లేకుండా ఇది ఒకటే కవర్ చేసేస్తుందండి పై పోర్షన్. ఇంకోటి ఏంటంటే వాటర్ కానీ ఇంకోటి కానీ పడినా పైన దీనిపైనే పడుతుంది కాబట్టి మనకి క్లీన్ చేసుకోవటము అదంతా కూడా మనకి కొంచెం ఈజీగా కూడా ఉంటుందన్నమాట. ఇంకోటి ఏంటంటే ఇది కన్సీల్డ్గానే పెద్దగా ఎక్కువ బయటికి రాదండి, ఎందుకంటే మనం ఆల్రెడీ 1.5 inch to 2 inches 2.5 inches కూడా మనము గ్రనైట్ డెప్త్ అనేది తీసుకుంటాం కాబట్టి ఇది పూర్తిగా లోపలికే వెళ్ళిపోతుంది. కానీ ఇంకోటి ఏంటంటే ఇది స్మూత్ ఫినిషింగ్ ఉండటం, కర్వ్స్ ఉండటం వల్ల మీకు క్లాత్స్ కానీ లేకపోతే మీ చున్నీలు కానీ లేదంటే మీ నైటీలు కానీ పట్టేసుకుంటాయి, చిరిగిపోతున్నాయి అనే ఆప్షన్ అనేది అసలు ఉండదు. దీనిలో ఉన్న మేజర్ డిసడ్వాంటేజ్ ఏంట్రా అంటే మనకి ప్రైజింగ్ వైజ్గా చూసుకుంటే అది మనకి 3,000 to 5,000 8,000 పర్ కిచెన్ అయిపోతుంది అనుకుంటే ఇది మనకి దరిదాపుగా 13,000 to 15,000 రూపీస్ వరకు కూడా మనకి పర్ కిచెన్ మనకి కాస్టింగ్ అనేది వస్తుంది అనమాట. సో దీనిలో మళ్ళీ మనకి 2 types ఆఫ్ హ్యాండిల్స్ ఉంటాయండి. పీవీడీ అంటే పౌడర్ కోటెడ్ ఉంటుంది, పీవీడీ కూడా ఉంటుంది. మనకి పీవీడీ వచ్చేటప్పటికి కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతుంది అనమాట. సో మనం పీవీడీ ఆప్షన్స్ కనుక మనం వెళ్ళినట్టయితే మనకి ఇట్ విల్ కమ్ అరౌండ్ 15,000 to 16,000 రూపీస్, డిపెండ్స్ అపాన్ ద కిచెన్ సైజ్ అండ్ నెంబర్ ఆఫ్ హ్యాండిల్స్ వాట్ వీఆర్ యూజింగ్. మనకి అదొకటి మేజర్గా కాస్టింగ్ వైజ్గా డిసడ్వాంటేజ్ అనమాట. బట్ రిమైనింగ్ అన్నీ చూసుకుంటే ప్రజెంట్ మార్కెట్లో ఉన్న అన్ని హ్యాండిల్స్ కంటే కూడా కిచెన్ వైజ్గా మనకి ఇది బెస్ట్ ఆప్షన్ అండి, బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే మనకి ఫ్యూచర్లో ఎప్పుడైనా పోతే తీసేసి కొత్తది వేసుకోవచ్చు, స్క్రూ ఫిట్టింగే కాబట్టి ఈజీ మెయింటెనెన్స్ ఉంటుంది. అలాగే మీకు ఎప్పుడు కావాలంటే కలర్ ఆప్షన్స్ మోడల్ కూడా డిజైన్ మోడల్ కూడా మనం మార్చుకోవచ్చు. అలాగే మనకి లోపల ఇంటర్నల్గా డ్రా ఆప్షన్ ఏదైతే ఉంటుందో అది కూడా మనకి స్పేస్ అనేది ఆక్యుపేషన్ చేయదండి. గోల ప్రొఫైల్స్ అలా చేసినట్టుగా ఇది స్పేస్ అనేది ఆక్యుపేషన్ అనేది చెయ్యదు. సో మనకి మార్కెట్లో ఉన్న ది బెస్ట్ ఆప్షన్స్లో చూసుకున్నట్టయితే ఇది మనకి ప్రజెంట్ ఉన్న మార్కెట్లో ది బెస్ట్ ఆప్షన్గా నేను చెప్తానమాట. సో ఈ వీడియోకి అయితే ఇంతేనండి నేను చెప్పాలనుకున్నాను కిచెన్ ఆప్షన్ హ్యాండిల్స్ గురించి. సో అలాగే కిచెన్ హ్యాండిల్ మోడల్ వల్ల కిచెన్ షేప్ అనేది అవుట్లుక్ అనేది ఎలా మారిందో కూడా మీరు ఆల్రెడీ నేను ప్రతిదానికి చూపించాను, మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. ఇది వీడియో ఎంతో కొంత మీకు హెల్ప్ఫుల్గా ఇన్ఫర్మేటివ్గానే ఉంది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. సో మా వీడియో ఎంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కామెంట్ సెక్షన్లో మీ కిచెన్ రిలేటెడ్గా ఇంకేమైనా డౌట్స్ ఉన్నా లేదా ఇంటీరియర్ రిలేటెడ్గా ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సాధ్యమైనంత తొందరగా నేను రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తాను. అట్లాగే మీకు ఏదైనా రిక్వైర్మెంట్ ఉండి అంటే మీకు ఇంకేదైనా నాలెడ్జ్ కావాలి, నేను తెలుసుకోవాలనుకుంటున్నాను ఇంటీరియర్ రిలేటెడ్ కానీ మెటీరియల్ గురించి కానీ ఇంకా ఏదైనా ఆస్పెక్ట్స్ గురించి కానీ ఉంటే కూడా కామెంట్ చేయండి. దాని గురించి కూడా మనం వీడియోలో డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దామండి. థ్యాంక్స్ అండి.